లక్షణాలు కనబడతా ఉన్నాయి. సార్, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీకు. మీరు కాంగ్రెస్ నేతగా కాకుండా ఒక రాజకీయ విశ్లేషకుడిగా చెప్తే రేవంత్ రెడ్డి జర్నీని ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, అసలు కాంగ్రెస్ లాంటి ఇంతమంది సీనియర్స్ ఉన్న ఒక పార్టీలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఈ జర్నీని మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటాం మేము, అధిష్టానం అన్ని బేరీజ్ చేసుకునే మంచి నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం ఉన్న వ్యక్తిని నేను. నేను కాంగ్రెస్ లీడర్గా అడగట్లేదు, ఒక రాజకీయ విశ్లేషణ డెఫినెట్లీ అంటే అతనికి ఒక కసి, ప్రతిపక్షానికి సంబంధించి ప్రజలకు మేలు జరుగుతలేదనే ఒక కసి కనబడ్డది అనే దాంట్లో. ఒక లక్ష్యం ఉంది, ఒక ఆలోచన ఉంది. ముఖ్యమంత్రి కావాలని అనేక సంవత్సరాల నుంచి అతను అనుకుంటున్న లక్ష్యానికి చేరాలని ఒక పట్టుదల వ్యక్తిగా కనబడ్డారు. దానికి తోడు అతని చేసిన ప్రణాళికలు కానీ, టైమింగ్, అతను సమయం, సందర్భాన్ని అన్ని తీరులో అతనికి కలిసి వచ్చింది. కేంద్రంలో ఉన్న మా పార్టీ పెద్దలు కూడా వారితో కలిసి నడిచిండ్రు, వారు నిర్ణయం తీసుకున్నారు, మేము నడుస్తూ ఉన్నాం. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్, ముఖ్యమంత్రి వాళ్ళు మీరు బైఫర్కేషన్ టైంలో కూడా కోఆర్డినేట్ చేశారు, మీరున్న పదవిని వదిలేసి బయటకు వచ్చేసారు. ఆ టైంలో చాలామంది సీనియర్స్ ఉన్నారు, మీరు కూడా సీనియర్ ఉన్నారు. ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు, అవ్వలేదు. ఇప్పుడు ఈ టైం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీకు ఎప్పుడు అట్లా ఉద్దేశం రాలేదా, నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా అని? అంటే మేము ఒకటే పార్టీని నమ్ముకుని నడిచే వ్యక్తులం యాక్చువల్లీ. అది పార్టీ ఏమైందంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే, మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీతో నడవాలా. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు కూడా ఆశించలే. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, వ్యక్తిగతంగా నేను అంత అంబిషియస్గా పోలే. ఎప్పుడైనా ముందు అవకాశం వస్తే పార్టీ చూసుకుంటుంది అనే ఆలోచనతో పోతాను. ఏ పార్టీ మంత్రి చేయాలన్నా, వీరికి ఇంకేది చేయాలని పార్టీ ఆలోచన చేస్తే మంచిగా ఆలోచన చేస్తాను పోయినాం తప్ప నేను ఎప్పుడు స్వతహాగా ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తుంటే వచ్చుండేదేమో అనుకుంటారా? చాలామంది చాలా ఆలోచన చేస్తుంటారు, వస్తుంటుందని. కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు డెమోక్రసీ ఎక్కువ, అంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అదే దాని బలం, అదే బలహీనత అనుకోవచ్చా కాంగ్రెస్? డెఫినెట్లీ మీరు అన్నట్టు అది బలం, బలహీనత కూడా. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, దానివల్ల వారిలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవడానికి తెలియజేసే ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. రీజనల్ పార్టీస్లో ఆ విధమైన ప్లాట్ఫామ్ దొరకదు. దానివల్ల కూలితే, నాయకత్వం కూలితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు వారికి. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ కనుక ఒక్కరెవరైనా పార్టీతోని అభిప్రాయ భేదంతో పార్టీని వదిలిపెట్టి వెళ్ళినా ఇంకోరు ఎదగటానికి అవకాశం ఉన్న పార్టీ ఇది. ఆ క్రమంలో ఆ డెమోక్రటిక్ సెటప్లో ఈ విధమైన ప్రయోజనం ఉంటుంది. టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ మోబోక్రసీ అంటాము. దానివల్ల వీక్నెస్ కూడా ఉంటుంది పార్టీకి. సో వీక్ కూడా అవుతుంది పార్టీ సందర్భాల్లో. సార్, మీరు చెప్తున్నట్టు నాయకత్వం ఉంటుంది అంటున్నారు, కానీ కాంగ్రెస్ సెంటర్లో కానీ ఇక్కడ కానీ చాలా రోజులు నాయకత్వాలు ఏమితో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా, నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా? ఉన్నాయి, డెఫినెట్లీ. అది ప్లస్ అండ్ మైనస్ అండి మీరు అన్నట్టు. డెఫినెట్లీ ఇట్స్ ప్లస్ అండ్ మైనస్ ఫర్ ద పార్టీ. కానీ ఏ జాతీయ పార్టీ అయినా మొదటి నుంచి కూడా మీరు చూడండి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మీరు ఆ ఏఐసిసి ప్లీనరీస్లో మీరు ఒకసారి చరిత్ర చూస్తే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడిన దానికి విరుద్ధంగా మాట్లాడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే ప్లాట్ఫామ్ పైన, అదే స్టేజ్ పైన ఉండి అభిప్రాయాన్ని తెలియజేసే ఒక డెమోక్రటిక్ ట్రెడిషన్ని అప్పటి నుంచి వస్తూ ఉంది, స్వాతంత్రం రాకపూర్వకం నుంచి కూడా. సో దట్ ఈజ్ అవర్ కల్చర్. దాని పరంగానే ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ తరుణంలో నీకు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఈ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని వదిలిపెట్టే ఆలోచన రాదు అతనికి. పార్టీ ఒక ప్లాట్ఫామ్ పైన నా అభిప్రాయాలను కానీ లేకుంటే వారి అభిప్రాయాలను కానీ తెలియజేసే ఒక ఫ్రీడమ్ ఇస్తున్న తరుణంలో లేదు, ఈ పార్టీ ఇయ్యదు అంటే పక్క పార్టీకి పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీలో ఉండి విమర్శ చేయడానికి కానీ మంచి అభిప్రాయాలు తెలియడానికి ఈ వేదిక ఒకటే వేదిక సరిపోతుంది. దాని క్రమంలో విమర్శ చేసిన సద్విమర్శలుగా తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు పార్టీ ఇంకా ముందుకెళ్తుంది. సద్విమర్శ కాదు అని ఆలోచన చేస్తున్న నాయకత్వం
ఒకవేళ సద్విమర్శ అయినా ఉల్టా నాయకత్వం ఆలోచన చేసినా అది తప్పుగా దారిలో పోయి ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా ఇబ్బందికరంలో ఉంటుంది. ఆ క్రమంలో సర్టన్ లెవెల్స్ క్రమశిక్షణ అనేది అవసరం. మరీ క్రమశిక్షణ లేకుండా కొన్ని సందర్భాల్లో మీరు చూశారు పూర్వకం. అవును. క్రమశిక్షణ లేకపోవటం, దానివల్ల పార్టీని కూడా విభేదించి ముందుకు పోవటం, పార్టీ సిద్ధాంతాలను విభేదించి ముందుకు పోవటం, పార్టీ కావాలి, పార్టీ వల్లనే టికెట్ వస్తుంది, పార్టీ పరంగానే చెప్పిన నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేకపోవటం, పార్టీ ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతమంది చేయటం, ఇవన్నీ కూడా మేము చూస్తూ వచ్చినాము. దాని క్రమంలో కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే ఒక డెమోక్రటిక్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. దానివల్ల నా అభిప్రాయం నేను తెలియజేసిన తర్వాత ఇంటర్నల్లీ ఏదైనా చేసినా నాయకత్వం ఆలోచన చేసి సరి చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అదే అవకాశం లేకుంటే పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఇంకా పార్టీ వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ బోత్ వేస్. మీరు అన్నట్టు ప్లస్ అండ్ మైనస్ కూడా ఉంది. కానీ ప్లస్సే ఎక్కువ కనబడదు. ఇన్ని సంవత్సరాలు పార్టీ నడుస్తూ ఉంది, పార్టీ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకరు పోయినా, ఇద్దరు పోయినా, ముగ్గురు పోయినా, 12 మంది మా శాసనసభ్యులు పోయినా పార్టీ నడిచింది. పార్టీ క్రమంలోనే ఈరోజు మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చినాం.